సూర్యాపేటలో జిల్లా కేంద్రం బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ శైలజను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. రాత్రి వేళల్లో హాస్టల్ గదుల్లో ప్రిన్సిపల్ శైలజ కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విద్యార్థులను ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. కాగా ప్రిన్సిపల్ శైలజను సస్పెండ్ చేసేంత వరకు ఆందోళన విరమించబోమని విద్యార్థులు బైఠాయించారు. విద్యార్థినులకు విద్యార్థి మహిళా సంఘాల మద్దతు తెలపడంతో ఆందోళన తీవ్రతరమైంది. కవరింగ్ కోసం సారీస్ పైన పెట్టుకొని పోతుంది. ప్రిన్సిపల్ మేడం చీరలు తీసుకురమ్మని నాకు చీరలు లేవు కట్టుకోవడానికి అని చెప్పి సార్ ఈ చీరలు తీసుకొని ఆ బ్యాగ్ లో పెట్టి ఈ కవర్ చేసి వైట్ కవర్ లీవ్ పెట్టి ఒక బ్లాక్ లో పెట్టి మేడం చూపించమంటే అసలు చూపించలేదు. మేడం కవర్ ఒకసారి బ్యాగ్ చూపించండి మేడం అంటే నా బ్యాగ్ ముట్టుకుంటే మూతి పలుకుతుంది చెప్ప పలుకుతారు. స్కూటీ కీస్ మీకు ఉంచుకుంటే సార్ మీరు నాకు కీస్ ఇవ్వకపోతే మేము ఏదైనా కేసు పెడతా అని చెప్పారు సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తారంటే సార్ మా మీద కేసు పెడతారు. ఇంకా ఉన్నాయా? మేడం మేము ఫండ్స్ అడిగినందుకు అంటే మేము అకౌంట్ లీడర్స్ అయినప్పుడు మేము ఫండ్స్ అడిగినప్పుడు మాకు చెప్పాలి కదా మేడం. అట్లీస్ట్ అయితే అది అడిగినందుకు మేము నీకు లెక్కలు చెప్పాలని ఇట్లా ముందు పట్టుకురు మేడం. కౌన్సిల్ లీడర్స్ మీ ఎన్నుకున్నది ఏమిటికి మేడం చెప్పాలి కదా, చెప్పకుండా ఉంటే ఎట్లా? అది ఫండ్స్ డీటెయిల్స్ అనేది లీడర్స్ కూడా అడ్రస్ చేస్తలేరు మేడం. మేడం ఆల్కహాల్ తీసుకుంటున్నారు మేడం. మేము ఒక థమ్స్ అప్ కేక్ తెస్తేనే మీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అని అంటారు. మీరు చెడిపోతారు, మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటారు. మరి ఆల్కహాల్ తీసుకుంటే మేము కూడా ఎంతూజియాజం తెచ్చుకొని తాగి నైట్ అని కొట్టుకొని చేస్తాం మేడం. ఎవరైనా 9:30 టైంలో డాన్స్ చేంజ్ అన్నారు. ఓకే మేడం, మనం ఇంట్లో నార్మల్గా ఎవరైనా చదివినప్పుడే అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాంటిది ఇంతమంది 700 మెంబర్స్ పీపుల్ ఉన్న దగ్గర అట్లా కాకుండా ఎట్లుంటే డిస్టర్బెన్స్ కాకుండా మేడం పైకి వచ్చి అప్పుడు ఆల్కహాల్ తీసుకొని వచ్చి కొట్టిరు, గొంతు పట్టుకొని స్టూడెంట్స్ని కొట్టిరు. ఆ టైంని మనం చనిపోతాం. ఏడ్చినా మేడం మీ బ్రదర్ నిజంగా అడిగినప్పుడు అలాంటిది సరే 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 తీసుకోండి మేడం, మీరు పట్టుకోండి. జరగమ్మా ఒకటే ఇంకా ఉన్నాయా? ఆల్కహాల్ చేయడానికి ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్. ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైంలో ఆల్కహాల్ చేసాం మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి బీర్ బాటిల్స్ నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్. షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం. హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? కింద పెట్టి